హాయ్ మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కల్డ్ పాయింట్. సో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ యొక్క వీడియోతో మీ ముందుకు నేను వచ్చేసాను. ఈరోజు మనం సందర్శించబోతుంది అష్టాదశ శక్తిపీఠాలలో 7వ శక్తిపీఠమైన కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి యొక్క టెంపుల్. సో మొదటగా మనం అష్టాదశ శక్తిపీఠాల గురించి స్తోత్రాన్ని ఒక్కసారి స్మరించుకుందాం. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంగళాదేవి చాముండి క్రౌంచపట్టనే అలంపూరే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపూరే మహాలక్ష్మి మాహుర్యే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠిక్యాం పురాహుతిక ఓడ్యాయాం గిరిజాదేవి మాణిక్య దక్షవాటికే హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక వారణాస్యాం విశాలాక్షి కాశీర్మేషు సరస్వతి అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభం సాయంకాలే పఠే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం. ఈ అష్టాదశ శక్తిపీఠ స్తోత్రాన్ని ప్రతిరోజు సాయంకాలం పఠించిన విన్న అష్ట ఆయురారోగ్య సిరి సంపదలు వృత్తి విద్యలందు అన్ని శుభాలే కలుగుతాయి. సో తప్పక ప్రతిరోజు సాయంకాలం ఈ స్తోత్రాన్ని పఠించండి లేదా వినండి. ఇక హైదరాబాద్ నుంచి కొల్హాపూర్కి మనకు ఉన్న రవాణా సౌకర్యాలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందామా. మొదటగా రైలు మార్గం. మనకు హైదరాబాద్ నుంచి 2 ట్రైన్స్, డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. కానీ నేనైతే యాజ్ యూజువల్గా రికమెండ్ చేయను. ఎందుకంటే ఈ 2 ట్రైన్లు మినిమం 28 అవర్స్ నుంచి 36 అవర్స్ ట్రావెలింగ్ టైం తీసుకుంటున్నాయి. సో ఇంత లాంగ్ జర్నీ చేయాల్సిన అవసరం లేదండి. సో రెండో మార్గం కూడా ఏంటో చూసేద్దామా. సో విమాన మార్గం. మనకు హైదరాబాద్ నుంచి పొద్దున్నే 11 గంటలకి ఇండిగో ఎయిర్లైన్స్ వారి డైరెక్ట్ ఫ్లైట్ అవైలబుల్ ఉంది. కాస్ట్ వచ్చేసి మనకు 4500 నుంచి 6000 వరకు ఖర్చు వస్తుంది. సో 1 వీక్ ముందే మనం ప్లాన్ చేసుకొని ఆన్లైన్లో టికెట్ రిజర్వ్ చేసుకోవాలి. సో ఇది కొద్దిగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇంకా ఆఖరిగా నేను రికమెండ్ చేసేది రోడ్డు మార్గం. అది కూడా బై ఓన్ కార్. ఎందుకంటే ఈ ఓన్ కార్ ద్వారా మనం ప్రయాణించడం చేత మన జర్నీ సమయం వచ్చేసి 9 గంటల కంటే మించి అవ్వదండి. దూరం అయితే హైదరాబాద్ నుంచి కొల్హాపూర్కి 540 కిలోమీటర్స్ వస్తుంది. మనకు 575 రూపాయలు టోల్గేట్ ఖర్చు వస్తుంది. సో టాప్ టు బాటం మనం 4 లైన్లో ట్రావెల్ చేస్తాం. ఇక వసతి విషయానికి వస్తే కొల్హాపూర్ అనేది మహానగరం అండి. ఇక్కడ మనం అకామిడేషన్ గురించి అయితే ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మినిమం 400 నుంచి మీకు అకామిడేషన్ అవైలబుల్గా ఉంటుంది. సో ఇక ఫుడ్ విషయానికి వస్తే కొల్హాపూర్ వడాపావ్, మిషల్ పావ్కి చాలా ఫేమస్ అండి. తప్పక ఒకసారి ట్రై చేయండి. కానీ అలా అని చెప్పేసి ఎక్కువ తినకండి, ఎందుకంటే చాలా ఆయిలీగా ఉంటుంది, మీకు జర్నీలో చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇంకా మన సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా మీకు ఎక్కడ అయినా సరే అవైలబుల్గా ఉంటుంది. సో మనం ఆహారం గురించి కూడా కొల్హాపూర్లో ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక క్షేత్ర స్థల పురాణం. అమ్మవారి అసలు నామం ఏమనగా శ్రీ కరవీర అంబాబాయి మహాలక్ష్మి అని పిలుస్తారు. ముందుగా ఈ క్షేత్రం గురించి తెలుసుకోవాలంటే సత్యయుగంలో జరిగిన 3 సందర్భాలను చాలా ముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాలి. అందులో మొదటగా దేవతలు మరియు దానవులు క్షీరసాగర మదనం చేస్తుండగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క జననం జరిగింది. అప్పుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుల వారు అమ్మవారిని తన సతీమణిగా స్వీకరించి తన వక్షస్థలంలో నిలుపుకుంటారు. ఇది మొదటి సందర్భం. ఇక రెండవ సందర్భం ఏమనగా నిరీశ్వర దక్ష యజ్ఞం. దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేతలంచగా అది అధర్మమని తెలుసుకొనిన తల్లి సతీదేవి అడ్డగించగా తండ్రి అయిన దక్షుడిని నిలువరించలేక తల్లి సతీదేవి యజ్ఞ మండపముననే అగ్నికి ఆహుతైపోతుంది. తల్లి సతీదేవిని కోల్పోయిన శివయ్య సృష్టి కార్యాన్ని విడిచి నిశ్చేష్టుడై సతీదేవి దేహాన్ని తన భుజాన వేసుకొని ముల్లోకాల భ్రమణం చేస్తుండగా బ్రహ్మ మరియు విష్ణువు సృష్టి కార్యాన్ని ఎంచి సతీదేవి యొక్క దేహం ఉన్నంత వరకు ఆ పరమశివుడు సృష్టి కార్యాన్ని గావింపలేడు. అంతటా శ్రీ మహావిష్ణువు బ్రహ్మ యొక్క ఆజ్ఞ మేరకు తన సుదర్శన చక్రంతో సతీదేవి యొక్క దేహాన్ని 108 భాగాలుగా ఖండించడం జరుగుతుంది. అలా ఖండించబడ్డ 108 భాగాలు ఈ ప్రపంచంలోని ఎన్నో చోట్ల పడి ఉన్నవి. అందులో మరీ ముఖ్యంగా 18 భాగాలు పడిన చోట అష్టాదశ శక్తిపీఠాలు వెలిశాయి. ఆ అష్టాదశ శక్తిపీఠాలలోనే ఇప్పుడు మనం చూడబోతున్న శక్తిపీఠం 7వది. ఇక్కడ సతీదేవి నయనాలు పడినవి. నయనాలు అంటే ఏంటో అనుకోకండి, అమ్మవారి యొక్క కళ్ళు. ఇది స్థల పురాణంలో 2వ సందర్భం. ఇక 3వ సందర్భం ఏమనగా
సప్త ఋషులలో ఒకరైన భృగు మహర్షి ఒకరోజు ఆ శ్రీమన్నారాయణుడి దర్శనం కోసం వైకుంఠానికి విచ్చేస్తాడు. దర్శనం ఆలస్యం కారణంగా క్రోపోద్రిక్తుడైన భృగు మహర్షి శ్రీ లక్ష్మీ సమేతంగా పాలకడ్రిలో ఆదిశేషుడిపై ఉన్న శ్రీమన్నారాయణుడి యొక్క వక్షస్థలాన్ని కాలితో తన్నుతాడు. అది చూచి భరించలేకపోయిన జగన్మాత శ్రీ మహాలక్ష్మి, నా ఆవాసమైన నా వక్షస్థలానికి జరిగిన అవమానాన్ని నేను భరించలేను అని తల్లి వైకుంఠం వీడి కొల్హాపూర్లోని ఈ క్షేత్రంలోనికి వచ్చి తపం ఆచరించి ఇక్కడే స్వయంభూగా వెలసింది. అదండి ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం. అమ్మ సాక్షాత్తు ఆదిపరాశక్తి అంశ. అష్టలక్ష్ములు అష్టశక్తులు సమాహారంగా అమ్మ చతుర్భుజధారి అయి ఇక్కడ వెలసింది. సమస్త మానవాళికి శక్తిని, ఉత్సాహాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే రజోగుణాధీశ్వరి అమ్మవారు. చూసారా, క్షేత్రస్థల పురాణం గురించి తెలుసుకుంటూనే మనం కొల్హాపూర్ మహానగరంలోకి ప్రవేశించేశాము. ఇక అమ్మవారికి కరవీర అంబాబాయి మహాలక్ష్మి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామా? ప్రళయకాలంలో పరమేశ్వరుడు తన త్రిశూలంతో కాశీ నగరాన్ని పైకి ఎత్తిపెట్టి రక్షించాడట. నీటిలో మునిగిపోయిన ఈ క్షేత్రాన్ని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు తన కరుములతో పైకి ఎత్తిందని, అందువల్ల ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రమని పేరు వచ్చిందని చెబుతారు. కరవీర అనగా కరుములతో శౌర్యాన్ని ప్రదర్శించటం. అమ్మవారు ఈ నగరాన్ని తన కరుములతో పైకి ఎత్తి రక్షించటం వలన అప్పుడు దేవతలు, ఋషులు, మహామునులు అమ్మవారిని అంబాబాయి అని పిలిచారు. అంబా అనగా అమ్మ, బాయి అనగా తల్లి. ఆ విధంగా కరములతో శౌర్యాన్ని ప్రదర్శించిన అమ్మ తల్లి శ్రీ మహాలక్ష్మి. కరవీర అంబాబాయి శ్రీ మహాలక్ష్మి అనే పేరు రావటం జరిగింది. మనకు ఎదురుగా కనిపిస్తున్నదేనండి ఛత్రపతి శివాజీ మహారాజ్ క్షేత్ర. మరీ ముఖ్యంగా ఈ ఆలయం గురించి మీ అందరికీ ఒక గమనిక. ఈ ఆలయం 4 ద్వారాలతో 5 గోపురాలతో చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. ఆలయం యొక్క 4 ద్వారాలకి 500 మీటర్ల దూరంలోనే మనకు పార్కింగ్ లభిస్తుంది. ఈ ఆలయం గురించి పూర్తి అవగాహనతో ముందుగానే ఏ ద్వారం గుండా వెళ్ళి అమ్మవారిని దర్శించాలో ముందే నిర్ణయించుకొని ఆ ద్వారానికి దగ్గరలో ఉన్న పార్కింగ్లో మనం కార్ పార్క్ చేయటం చాలా ముఖ్యం. సో మేమైతే పశ్చిమ ముఖంగా ఉన్న అమ్మవారిని పశ్చిమ ద్వారం గుండానే వెళ్ళి దర్శించాలని తలంచి పశ్చిమ ద్వారానికి దగ్గరలో ఉన్న పార్కింగ్లో మా కారుని పార్క్ చేయటం జరిగింది. పార్కింగ్ దగ్గర కొంతమంది మనల్ని మిస్లీడ్ చేస్తారు, కాస్త జాగ్రత్తగా ఉండండి. దర్శనానికి 4 గంటలు పడుతుందని, 6 గంటలు పడుతుందని మళ్ళీ మిస్లీడ్ చేస్తారు. నార్మల్ డేస్లో మనకి దర్శనానికి 45 మినిట్స్ నుంచి 1 అవర్ కంటే మించి అవ్వదండి. సో ఇలాంటి వాళ్ళని ఆశ్రయించకండి. మరీ ముఖ్యంగా ఈ ఆలయంలో ఎటువంటి ప్రత్యేక దర్శనాలు కానీ పెయిడ్ దర్శనాలు కానీ ఉండవు. అందరూ కూడా క్యూ మార్గం ద్వారానే సర్వదర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది. సో ఇలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక పశ్చిమ ద్వారం గుండా మనం ఆలయంలోకి ప్రవేశించగానే ద్వారానికి ఇరువైపులా మనకు 2 దీపపు స్తంభాలు దర్శనమిస్తాయి. అలా ముందుకు కదిలి ద్వారం కుడి చేతి వైపు చూడగా మనకు ఒక చెక్క మందిరం దర్శనమిస్తుంది. ఈ చెక్క మందిరాన్ని వాయిద్య మండపంగా పిలుస్తారు. ప్రత్యేక పూజల దినాల రోజున మరియు శుక్రవారం అమ్మవారి పల్లకీ సేవలో ఈ మండపంలోనే భక్తులు వాయిద్యాలను వాయించటం జరుగుతుంది. ఎదురుగా మనకు గరుడ మండపం దర్శనమిస్తుంది. ఈ గరుడ మండపంలోనే భక్తులు ప్రత్యేక సేవలు, పూజలు, వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. ఇక ఈ మండపం ఎడమ చేతి వైపు కాస్త ముందుకు కదలగా పొడవైన పంచదీప స్తంభాలు ఆకాశాన్నే తాకుతున్నాయా అన్నట్టుగా మనకు దర్శనమిస్తాయి. ఈ పంచదీప స్తంభాల విశేషం ఏమనగా ప్రతి శుక్రవారం మరియు ప్రత్యేక రోజులలో ఈ దీపస్తంభాల మీద దీపాలను వెలిగించటం జరుగుతుంది. ఇక ఈ పంచదీప స్తంభాలను మోస్తున్నట్టుగా క్రింది వైపు సాక్షాత్తు మహేశ్వరులు మరియు నాగేశ్వరులు మనకు దర్శనమిస్తారు. ఇక ఈ పంచదీప స్తంభాల నుంచి కాస్త ముందుకు ఎడమవైపు కదలగా మనకు ఔదుంబర వృక్షం కింద
దత్తాత్రేయుల వారి మందిరం దర్శనమిస్తుంది. దత్తాత్రేయుల వారు ఈ రోజుటికి కూడా ప్రతిరోజు అమ్మవారిని దర్శించి ప్రసాదం స్వీకరిస్తారని చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. అలా దత్తాత్రేయుల వారిని దర్శించి కుడి చేతి వైపు ముందుకు కదలగా మనకు అమ్మవారి దర్శనం యొక్క మార్గం కనిపిస్తుంది. ఆ దర్శన మార్గం గుండా మనం ప్రవేశించి ఎడమ చేతి వైపు తిరగ్గా అమ్మవారి యొక్క ముఖ దర్శనం చేసుకోవటం జరుగుతుంది. దర్శనానంతరం మాకు అర్థమైన విషయం ఏమనగా, పూర్వ ప్రవేశ ద్వారం గుండా వస్తే అమ్మవారిని మరింత దగ్గరగా దర్శించవచ్చని మాకు అవగతమైంది. అని మాకు అర్థమైన విషయం ఏంటంటే, పూర్వద్వారం గుండా వస్తే ఈ గరుడ మండపము, పంచదీప స్తంభాలు మరియు వాయిద్య మండపము ఇంకా దత్తాత్రేయ మందిరాన్ని దర్శించలేకపోయేవాళ్ళం. సో తప్పక మీరు కూడా గుర్తుంచుకోండి, పశ్చిమ ద్వారం గుండా వస్తే మనం అమ్మవారి యొక్క ముఖ దర్శనం మాత్రమే చేసుకోగలం. పూర్వద్వారం గుండా అనగా ఈస్ట్ సైడ్ నుంచి రాగా మనకు అమ్మవారిని దగ్గర నుంచి దర్శించే అవకాశం కలుగుతుంది. సో మీ అందరి కోసం కన్ఫ్యూజన్ లేకుండా మళ్ళీ ఒకసారి ఈ 4 ద్వారాలని నేను షూట్ చేయడం జరిగింది. ఒక్కసారి అవి చూసేద్దామా? మొదటగా పశ్చిమ ద్వారం, ఏదైతే ఇప్పుడు మనం వచ్చామో అది. రెండవది పూర్వద్వార్, ఇప్పుడు మనం వెళ్ళబోతున్నది. మూడవది దక్షిణ ద్వార్. నాలుగవది ఉత్తర ద్వార్. సో నాకు అర్థమైంది ఏమనగా, పూర్వద్వారం గుండా ప్రవేశిస్తే అమ్మవారిని మరింత దగ్గరగా దర్శించవచ్చని. మనం ఆలయం యొక్క పూర్వముఖ ద్వారానికి ప్రవేశించటానికి ముందు ఛత్రపతి శివాజీ మహారాజ్ సేత్ ద్వారంలోకి ప్రవేశించటం జరుగుతుంది. ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ సేత్ ద్వారం గుండా మనం లోనికి రాగా మనకు ఎదురుగా రజవాడ రాజు అయినటువంటి ఛత్రపతి షాహూ మహారాజ్ ప్యాలెస్ మనకు ఎంతో అద్భుతంగా దర్శనమిస్తుంది. ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ సేత్ ద్వారంపై రెపరెపలాడుతూ ఎగురుతున్న కాషాయం రంగు జెండాని తల ఎత్తి పైకి చూసినప్పుడు గర్వంతో నా ఛాతీ 6 ఇంచులు వెడల్పవటం జరుగుతుంది. అందుకు ముఖ్య కారణం నలుగురి ఛాత్రధర్మం, రాజనీతి, రణనీతి, పోరాటం, ప్రాణత్యాగం. ఆ నలుగురే ఛత్రపతి సంభాజీ మహారాజ్, మహారాణా ప్రతాప్ సింగ్, సామ్రాట్ పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్, ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ నలుగురి కారణంగానే నా హిందూ ధర్మానికి ప్రతీకలైన సంస్కృతి సాంప్రదాయాలు, ఈ మహోన్నత ఆలయాలు ఇంకా ఇలా నిలబడి ఉన్నాయి. లేదా ఎప్పుడో ఇవన్నీ అంతరించిపోయేవి, అసలు రూపురేఖలు కూడా మిగిలి ఉండేవి కావేమో. ఈ నలుగురితో పాటు ఇంకెంతో మంది, ఉదాహరణకి మహారాణా సాంగా, మహారాణి పద్మావతి, మహారాణి ఝాన్సీ లక్ష్మీబాయి, మహారాణి దుర్గాబాయి, ఇలా ఎందరో త్యాగాల ఫలితం ఈరోజు నా హిందూ ధర్మానికి ప్రతీక అయిన ఈ కాషాయం రంగు జెండా ఇలా రెపరెపలాడుతూ ఎగురుతూ ఉంది. ఇక మనం పూర్వద్వారం వైపు ముందుకు సాగుదామా? మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ సేత్ ద్వారం గుండా ముందుకు కదిలి కుడి చేతి వైపు తిరగ్గా ఇక్కడ మనకు క్యూ లైన్లు మొదలవుతాయి. అలా క్యూ లైన్ల మార్గం ద్వారా మనం ముందుకు సాగుతుండగా మనకు పూర్వద్వారం ఎడంవైపు దర్శనమిస్తుంది. అలా పూర్వముఖ ద్వారం గుండా మనం లోనికి కదలగా మనకు ఆలయం యొక్క వెనుక భాగం దర్శనమిస్తుంది. ముఖ్యంగా మీ అందరికీ ఈ ఆలయం గురించి ఇంకో స్థల పురాణం చెప్పటం మర్చిపోయాను. అది ఏమనగా, పూర్వం అగస్త్య మహాముని ప్రతి ఏటా కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకునేవాడు. వయసు మీరిన తర్వాత అగస్త్యుడికి కాశీకి వెళ్ళడం కష్టమైంది. దాంతో శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. కాశీకి ప్రత్యామ్నాయ క్షేత్రాన్ని చూపించాలని వేడుకుంటాడు అగస్త్యుడు. కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపురమని, అక్కడ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నారని, ఆ క్షేత్రాన్ని దర్శించుకుంటే కాశీలో తనను దర్శించుకున్నంత ఫలమని శివుడు చెబుతాడు. పరమేశ్వరుడి ఆనతి మేరకు అగస్త్యుడు కొల్హాపురంలోని మహాలక్ష్మిని, అతిబలేశ్వర స్వామిని దర్శించి పునీతుడయ్యాడని స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయంలో జరిగే మరో మహాద్భుతం ఏమనగా, ప్రతి సంవత్సరానికి 2 పర్యాయాలు, మార్చి మంతులో మరియు సెప్టెంబర్ మంతులో సాక్షాత్తు సూర్యభగవానుడు తన సూర్యకిరణాలని అమ్మవారి మీద ప్రసరింపజేస్తాడు. ఈ విధంగా జరిగే ఈ అద్భుతాన్ని సూర్యకిరణోత్సవం అంటారు. ఈ విధంగా ఈ సూర్యకిరణాలు ప్రతి పర్యాయములోనూ 3 రోజులు అమ్మవారి మీద ప్రసరించడం జరుగుతుంది. మొదటి రోజు పాదాల మీద, రెండవ రోజు నడుం మీద, మూడవ రోజు ముఖం మీద సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. ఇక సూర్యగ్రహణం రోజు ఈ పుణ్యక్షేత్రంలో సాక్షాత్తు మహాశివుడు జలరూపంగాను, విష్ణుమూర్తి రాయిగాను, మహర్షులు ఇసుకగాను, దేవతలు వృక్షాలుగాను మారి ఈ పుణ్యక్షేత్రంలోనే సంచరిస్తూ ఉంటారని స్థల పురాణం చెబుతుంది.
ఇక అలా మనం క్యూ లైన్లలో ముందుకు సాగుతుండగా మనకు ఎడమ చేతి వైపు తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు. ఒక్కసారి చేతులు జోడించి గోవిందా గోవిందా అని స్మరించుకోండి. ఇక అలా మనం ముందుకు సాగుతుండగా మనకు ఎడమ చేతి వైపు ఆలయం గోపురం పై భాగాన మనకు సాక్షాత్తు ఆ సిద్ధి వినాయకుడు దర్శనమిస్తాడు. ఆయన్ను కూడా ఒక్కసారి దర్శించుకోండి. ఇక మనకు ఎదురుగా కనిపిస్తున్నదే మహాక్షేత్రం యొక్క ముఖ్య ద్వారం. ఈ ద్వారం గుండానే లోనికి వెళ్ళి మనం అమ్మవారిని దర్శించుకుంటాం. అలా ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎడమవైపున మరి ఒక గణపతి ఆలయం దర్శనమిస్తుంది. ఆయన్ను ఒకసారి దర్శించుకోండి. అలా ముందుకు సాగుతుండగా మనకు కుడివైపు మహాకాళి అమ్మవారు మరియు సరస్వతి అమ్మవారు దర్శనమిస్తారు. ఇక అంతరాలయంలోనే మనం అలా ముందుకు సాగగా ఎడమవైపు సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు ఈ మందిరాన్ని దర్శించినప్పుడు స్థాపించిన శ్రీచక్రం మనకు దర్శనమిస్తుంది. ఇక అలా మనం ముందుకు సాగుతుండగా సాక్షాత్తు అష్టాదశ శక్తిపీఠాల్లో 7వ శక్తిపీఠమైనటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఒక్కసారి మనసారా ఆమెను దర్శించుకుని ప్రార్థించగలరు. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే నమోస్తుతే పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం శరణు తల్లి శరణు శరణు తల్లి శరణు. గర్భగుడిలోని అమ్మవారి విగ్రహం సుమారు 6 అడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద 2 అడుగుల పీఠం, దాని మీద మహాలక్ష్మి అమ్మవారు కూర్చుని ఉన్న భంగిమలో ఉంటుంది. చతుర్భుజి, 4 చేతులలో కుడి చేతి పై హస్తంలో గద, క్రింది హస్తంలో మాతంగు, ఎడమవైపు పై చేతిలో బేతకమనే రక్షణ కవచం, కింది వైపు ఉండే ఎడమ హస్తంలో పానపాత్ర ఉంటాయి. అమ్మవారు సాక్షాత్తు ఆదిశేషు పడగ నీడలో సింహవాహనం పైన ఆసీనురాలై ఉంటారు. అమ్మవారికి రోజు 5 సార్లు అర్చన జరుగుతుంది. ఉదయం 5 గంటలకు శ్రీ మహాలక్ష్మీ దేవికి సుప్రభాత సేవ చేస్తారు. కాకడ హారతి ఇస్తారు. ఉదయం 8 గంటలకు షోడశోపచార పూజ నిర్వహిస్తారు. మధ్యాహ్నం సాయంత్రంలో పూజ షెజ్ హారతి ఇస్తారు. అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా నవరాత్రులప్పుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు. ప్రతి శుక్రవారం సాయంత్రాలలో పౌర్ణమి నాడు అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు. దాన్నే పల్లకీ సేవ అని పిలుస్తారు. ఇక మహాలక్ష్మి అమ్మవారి దర్శనానంతరం మనం ఆలయం బయటకు రాగా మనకు ఎదురుగా తుల్జాభవానీ మాత మందిరం, ఇంకా సింహవాహిని అయిన దుర్గాదేవి మందిరం, కాలభైరవ ఆలయం, శనీశ్వర ఆలయం, సిద్ధి వినాయక మందిరం దర్శనం ఇస్తాయి. ఈ ఆలయాల సమూహంలోనే మహాశివుడైన అతిబలేశ్వర ఆలయం కూడా ఉంది. కానీ అక్కడ మమ్మల్ని వీడియో తీయడానికి నిరాకరించారు. సో అందువలన మీకు ఆ ఆలయం చూపించలేకపోతున్నాను. ఇక ఈ ఆలయం గురించి మరో ముఖ్యమైన అద్భుతం ఏమనగా, ఈ ఆలయం మొదటి అంతస్తులో మరో మందిరం కొలువుదీరి ఉంది. ఆ మందిరంలో సిద్ధి వినాయకుడు మరియు తన తండ్రి అయిన మహాశివుడు మరియు మహాశివుని యొక్క వాహనమైనటువంటి నంది వాహనము, ఈ 3 మనకు ఆలయం యొక్క మొదటి అంతస్తులో దర్శనమిస్తాయి. కానీ ఆ ఆలయ ప్రవేశం మూసి ఉండటంతో మేము ఆ ఆలయాన్ని సందర్శించలేకపోయాము. సో మా ఈ అనుభవంతో మీకు చెప్పటం ఏమనగా, ఈ ఆలయాన్ని దర్శించటానికి ఉదయాన్నే వెళ్ళటం మనకు చాలా ఉత్తమమైనది. ఎందుకంటే ఈ ఆలయం లోపల ఉన్నటువంటి అంతరాలయాలు అన్నిటినీ దర్శించడానికి చాలా సమయం తీసుకుంటుంది. సో తప్పక మీరందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోగలరు. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం సాయంత్రం జరిగే అమ్మవారి పల్లకీ సేవ చాలా విశేషమైంది. తప్పక మీకు అవకాశం ఉంటే ఆ పల్లకీ సేవని ఒక్కసారి వీక్షించగలరు. ఆ పల్లకీ సేవ యొక్క వీడియోని నేను ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి కొందరి దగ్గర సేకరించి మీకోసం ఆ వీడియోని కూడా ప్రసరిస్తున్నాను. తప్పక వీక్షించండి. इंद्रजिमी जंब पर वादवसु अंब पर रावण सह अंब पर रघुकुल राज है। बाह पर शंभुरती नाह पर जो सहस बाह पर राम गिजराज है।
सीता मृगझुंड पर भूषण में तुंड पर जैसे मृगराज है। तेजतम अंश पर कन्याचिनी कंस पर धूमलिच्छ वंश पर शेर शिवराज है। जय भवानी जय भवानी जय शिवाजी जय शिवाजी जय भवानी जय भवानी जय शिवाजी जय शिवाजी। వీక్షించండి ఈ మనోహరమైన దృశ్యాన్ని. మంగళ వాయిద్యాలు, వేద పండితులు, మందీ మార్బలంతో టీవీగా పల్లకీలో అమ్మవారు కొల్హాపూర్ పురవీధుల్లో అలా సంచరిస్తున్న దృశ్యాన్ని. ఆ తల్లి చల్లని చూపు అలా మన మీద ఒక్కసారి పడితే చాలు, మనకు అన్నీ శుభాలే, అన్నీ విజయాలే. इंद्रजिमी जंब पर वादवसु अंब पर रावण सह अंब पर रघुकुल राज है। पौनबारी बाह पर शंभुरती नाह पर जो सहस बाह पर राम गिजराज है। गिजराज है, गिजराज है। हृदयात माऊली रहते ससावली गडकोट रावणी शिवशंकर हा। मुक्तीची मंत्रणा युक्तीची यंत्रणा कळदुष्ट दुर्जना प्रलयंकर हा। सृष्टांचं रक्षितो शत्रूनि खंडतो भावंड भावना అమ్మవారికి పల్లకీ సేవ ముగింపులో జరిగే తోపోంకా సలాం చాలా విశేషం. తోపోంకా సలాం అంటే ఏంటో అనుకోకండి. అమ్మవారికి చివరిగా రాచరిక మర్యాదలతో ఇచ్చే ఫిరంగులతో వందనం, అనగా ఫిరంగిని పేల్చి తమ భక్తిని ఇలా చాటుకుంటారు. అలా ఆ ఫిరంగిని పేల్చిన తరువాత ఆ ఫిరంగులకు నమస్కరించి ఆ బందుగుండు యొక్క బూడిదను నుదుటన బొట్టుగా రాసుకుంటారు. कन्याचिनी कंस पर धूमलिच्छ वंश पर शेर शिवराज है। जय भवानी जय भवानी जय शिवाजी जय शिवाजी जय भवानी जय भवानी जय शिवाजी जय शिवाजी। ఇక ఈ ఆలయం గురించి మరికొన్ని విశేషాలు మీకోసం. ఈ ఆలయం సుమారు 6000 సంవత్సరాల క్రితం నిర్మించినది. ఎందరో రాజుల యొక్క హయాములలో ఈ ఆలయం అభివృద్ధి చెందుతూ వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ సమయంలో ఈ ఆలయం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఇక ఈ ఆలయం యొక్క శిల్పకళా నైపుణ్యానికి వస్తే ఇది హేమాడ్ పంత్ శైలిలో నిర్మించిన ఆలయం. అలా పూర్వద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారిని దర్శనం చేసుకున్న మేము ఇక దక్షిణ ద్వారం గుండా ఆలయం బయటకు రావటం జరిగింది. ఇక ఈ కొల్లాపూర్ నగరంలో మనం వీక్షించవలసిన మరికొన్ని ప్రదేశాలు: ఛత్రపతి షాహూ ప్యాలెస్ తప్పక దర్శించండి. కొల్హాపూర్ టౌన్ హాల్ మ్యూజియం, ఇది కూడా మిస్ కావద్దండి. తరువాత కానేరీ మఠ్, ఈ మఠాన్ని కూడా దర్శించండి. ఇక కానేరీ మఠ్కు కొద్ది దూరంలోనే ఉన్న కాడసిద్ధేశ్వర మందిరం, ఈ మందిరాన్ని కూడా తప్పక దర్శించండి. ఇక కొల్లాపూర్ మహానగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ జ్యోతిబా దేవస్థానం చాలా ప్రసిద్ధిగాంచింది, తప్పక దర్శించండి. ఇక ఆ ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పానాహాల్ గఢ్ అనే ఒక కోట ఉంది, దాన్ని తప్పక దర్శించండి. ఈ కోట చాలా ప్రసిద్ధిగాంచింది. ఇక సాయంకాలం సమయానికి కొల్హాపూర్ చేరుకొని కొల్హాపూర్లోని రాణకాలా లేక్ అని ఒక లేక్ ఉంది, ఆ లేక్లో బోటింగ్ చాలా ప్రసిద్ధిగాంచింది, తప్పక మీరు కూడా చేయగలరని మా మనవి. ఈ కొల్లాపూర్ క్షేత్రం మరియు ఉప ఆలయాలు, కొల్హాపూర్లోని ఉన్న మిగతా ఆలయాలు, కోటలు, మ్యూజియం, ఇంకా కొల్హాపూర్కు చుట్టుప్రక్కలనే ఉన్న అన్ని ప్రదేశాలను సందర్శించడానికి 2 రోజుల సమయం అయితే పడుతుందన్నది నా విశ్లేషణ. ఇక ఇంతటితో ఈ కొల్హాపూర్ ట్రావెల్ బ్లాగ్ని నేను ఇంతటితో ముగిస్తున్నాను. చివరి వరకు తప్పక చూడగలరని నా మనవి. మా ఈ ట్రావెల్ బ్లాగ్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉన్నా, ఏవైనా పొరపాట్లు ఉన్నా మాకు కమెంట్ రూపంలో తెలియజేయగలరని మా మనవి. ఈ వీడియోకైతే తప్పక మీ నుంచి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ వస్తుందనుకుని నేను భావిస్తున్నాను. ఇక మా తర్వాతి ప్రయాణం భీమాశంకర్ వైపు.
జై భవానీ, జై శివాని. బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై.